కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రాత్రి ఏదైతే సినీ దర్శకురాలు సినీ నటిమణి విజయ నిర్మల చనిపోయారు, కన్నుమూశారు. రాత్రి ఏదైతే నిన్న రాత్రి 9 గంటల సమయంలో తమకు తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విజయ నిర్మలను అయితే కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు 9 నుంచి 10 గంటల సమయంలో. తర్వాత తీవ్ర ఏదైతే గుండె నొప్పి రావడంతో సుమారు 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో తాను చనిపోయినట్టుగా ఇటు డాక్టర్లు వెల్లడించారు. ఏదైతే దీంతో మొత్తం సినీ పరిశ్రమ మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. సినీ హీరో కృష్ణ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. తనకు అయితే విజయ నిర్మల మొత్తం సుమారుగా అయితే 4 దశాబ్దాలుగా 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఇటు తెలుగు, తమిళం, మలయాళ 3 భాషల్లో కూడా తాము అంటే ఏదైతే 7 సంవత్సరాల నుంచే బాలనటిగా కూడా నటించడం జరిగింది. 7 సంవత్సరాల నుంచే ఇటు ఏదైతే నృత్యాలు చేస్తూ తర్వాత సినీ ఇండస్ట్రీలో చిన్నతనం నుంచే రావడం జరిగింది. దీంతో అయితే ఇప్పటికే మొత్తం సుమారుగా 200 వరకు సినిమాల వరకు ఆమె విజయ నిర్మల నటించడం జరిగింది. సినీ హీరో కృష్ణతో రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత అప్పటి నుంచి మొత్తం ఏదైతే 1946లో ఈమె జన్మించారు. 1946లో ఏదైతే జన్మించడం జరిగింది. తర్వాత తమిళనాడులో ఈమె జన్మించారు. 7 ఏళ్ల వయసు నుంచే బాలనటిగా తమిళ చిత్రం మత్స్య రేఖతో సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది. మొత్తం 11 ఏళ్ల వయసులోనే పాండురంగ మహత్యం ఆ సినిమాలో కూడా నటించింది. చిత్రం విజయ నిర్మల నటించారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. ఆమె సూపర్ స్టార్ కృష్ణతో పాటు నానక్రామ్ గూడలో ఉండేవారు. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. విజయ నిర్మల గారి మృతికి సంబంధించి సినీ విమర్శకులు ఎస్వి రామారావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సినీ పరిశ్రమలో విజయ నిర్మల గారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే సినీ పరిశ్రమ కాదండి, ప్రపంచ సినీ పరిశ్రమలో అని చెప్పుకోవాలి. ఆవిడ దూరం కావటం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే వన్ అండ్ ది ఓన్లీ లేడీ డైరెక్టర్ హూ డైరెక్టెడ్ నియర్లీ 40 ఫిల్మ్స్. అంటే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 40 సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి మహిళా దర్శకురాలు మరొకరు లేరండి. ఆ క్రెడిట్ విజయ నిర్మల గారికే దక్కుతుంది. నా మిత్రులు గుమ్మడి వెంకటేశ్వరరావు అంటుండేవారు, ఈవిడికి పని రాక్షసి అని టైటిల్ ఇచ్చారండి. ఫస్ట్ యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గానే 1950లో మత్స్యరేఖ అనే సినిమాలో నటించారు. ఈవిడ బహుభాషా నటి. తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో కలిపి సుమారు 150 సినిమాల దాకా నటించారు. నాకు సంబంధించిన ప్రత్యేకంగా 1988 ప్రాంతాల్లో అత్తమెచ్చిన అల్లుడు అనే సబ్జెక్టుకి నేను ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే రాశాను. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్. అందులో కృష్ణ డ్యూయల్ రోల్ చేశారండి. ఆ డ్యూయల్ రోల్స్ లో ఒక రోల్ కి ఆవిడ హీరోయిన్ గా వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వర్క్ లో చాలా సిన్సియర్ అండ్ మెటిక్యులస్ అనమాట ఆవిడ యాక్టింగ్. దీన్ని ఆవిడ అసలు పేరు నీరజ. ఆ నీరజతోనే బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. 1957లో వచ్చినటువంటి పాండురంగ మహత్యంలో జయ కృష్ణ ముకుందామురారే అనే పాటలో బాలనటిగా యాక్ట్ చేస్తుందండి. ఆ తరువాత అలా కంటిన్యూ అవుతుండగా భార్గవ నిలయం అని విన్సెంట్ ఒక పిక్చర్ లో మామూలుగా గోస్ట్ క్యారెక్టర్ చేసింది. దాంతో తమిళ్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత హీరోయిన్ గా చేసినటువంటి ఫస్ట్ పిక్చర్ మన తెలుగులో రంగుల రాట్నం. ఆ రంగుల రాట్నంలో కూడా నీరజ్ అనే పేరు పెట్టారు. అయితే తమిళ్లో విజయవాడ షావుకారు సినిమాని తమిళ్లో తీశారు, ఎంగవీటి పెండు అని. అది తీసినప్పుడు ఆవిడ పేరు విజయ నిర్మలగా మార్చాడు. మామూలుగా రంగుల రాట్నం తరువాత హీరోయిన్ గా మంచి బ్రేక్ వచ్చినటువంటి సినిమా బాపు గారు తీసిన సాక్షి. నేను బాపు గారికి ఏకలవ్య శిష్యురాలని చెప్పుకునేవారు. బాపు గారి స్కూల్ ఆఫ్ యాక్టింగ్ అంతా కూడా బాగా విజయ నిర్మల బాగా నచ్చింది. ఆయన చేసిన వరుస 3 పిక్చర్స్, సాక్షిలో హీరోయిన్,
విచిత్రం ఏమిటంటే సాక్షి సినిమా షూటింగ్ జరుగుతుండగానే కృష్ణ గారిని అభిమానించటం, ఆయన ఈయన్ని ఇద్దరు పరస్పరం అభిమానించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది సాక్షి. ఆ తర్వాత చంద్రమోహన్ తో చేసిన పిక్చర్ బంగారు పిచ్చుక, ఆ తర్వాత బుద్ధిమంతుల్లో నాగేశ్వరరావు గారితో. ఇలాగా బాపు గారు తీసిన 3 కాన్సెక్యూటివ్ సినిమాల్లో కూడా 67, 68, 69 ఆవిడ్ని హీరోయిన్ గా పెట్టారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏ క్యారెక్టర్ చేయగలదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ అటు హర్నాథ్ తో చేశారు, శోభన్ బాబుతో చేశారు, రాజ్బాబు కమెడియన్ తో కూడా పిచ్చోడి పెళ్లి అనే సినిమాలో చేశారు. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే డైరెక్టర్ గా ఆవిడ పిక్చరు మలయాళంలో తీశారండి ఫస్ట్ కవిత అని. తెలుగులో తీసినటువంటి సినిమా యాజ్ ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్ మన ఎద్రపూడి సులోచనారాయణ గారి నావెల్ మీనా. ఆ మీనా షూటింగ్ లోనే ఈవిడికి స్కూల్ ఆఫ్ టేకింగ్ ఏ విధంగా తీస్తారు ఇవన్నీ చూసి ఎంతో కష్టపడుతుంది, మొమెంటస్ గా మారుస్తుంది. ఆవిడతో నేను కొన్ని స్టోరీ డిస్కషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశానండి. విజయకృష్ణ మూవీస్ అనే పేరుతో ఆవిడ పేరు భర్త కృష్ణ గారి పేరు కలిసి వచ్చేలాగా చక్కటి ఒక బ్యానర్ పెట్టి విజయకృష్ణ బ్యానర్ మీద లంకెల బిందెలు ఇటువంటి చాలా సినిమాలు తీశారు. డైరెక్టర్ గా ఆవిడ టాలెంట్ మనం దేవదాస్ సినిమాలో చూడొస్తుంది. అంటే పంతం, ఐ కెన్ డైరెక్ట్, నేను డైరెక్ట్ చేయగలను అని చెప్పేసి ఒక సవాలుగా తీసుకుని దేవదాస్ సినిమా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అది విజయవంతమైందా లేదా అనేది వేరే సంగతి. ఆవిడ జానపద చిత్రాల్లో యాక్ట్ చేశారు. మన సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు తీసినటువంటి బొమ్మలు చెప్పిన కథలో చేశారు జానపదం. అలాగే అల్లూరు సీతారామరాజు సీత వేషం పేరింగ్ విత్ కృష్ణతో. ఆ తర్వాత ఆవిడికి రఘుపతి వెంకయ్య పురస్కారం వచ్చింది. యాజ్ లేడీ డైరెక్టర్ 42 పిక్చర్స్ డైరెక్ట్ చేసిందని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆవిడ పేరు ఎక్కింది. అలాగే ఏంటండి ప్రేమ చేసిన పెళ్లి, రౌడీ రంగమ్మ, రక్త సంబంధాలు కృష్ణ గారు జ్యూరీలో చేసినవి. ఇంకోటి ప్రత్యేకించి ఏమిటంటే హీ హ్యాస్ ది వెరీ రేర్ ఆపర్చునిటీ ఆఫ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఇన్ హేమా హేమిలు. హేమా హేమిలు అనే పిక్చరు అటు నాగేశ్వరరావు కృష్ణ గారు ఇద్దరు పోటీ పడి నటించారు. ఆ పిక్చర్ ని ఈవిడ డైరెక్ట్ చేసింది. పైగా కలెక్టర్ విజయ, రౌడీ నెంబర్ 1, ప్రజా ప్రతినిధి, ప్రజల మనిషి, సహసన్న ఊపిరి, అజాత శత్రువు, ఇటువంటి ఎన్నెన్నో సినిమాలు చేసింది. షీఈస్ 2 రకాలండి, నటిగా ఒక ఫేజు, డైరెక్టర్ గా ఇంకో ఫేజు. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేసిందని చెప్పి చెప్పాలి. మీనా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంటే ఆ సినిమాని ఆవిడే డైరెక్ట్ చేసింది. చేస్తుంటే ఆవిడ ఉన్న సీన్లు కూడా పర్ఫెక్షన్ వచ్చేదాకా ఇతరులను అడిగి బాగా వచ్చిందా లేదా 1-2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసి అప్పుడు షాట్ ఓకే చేసేవారు. ఏదైనా ఆవిడ కొడుకండి నరేష్ ఎంత అదృష్టవంతురాలు. చిత్రం బళారేవి చిత్రం, తర్వాత మన నారాయణరావు గారు, జంజాల గారు, తర్వాత రేలంగి నరసింహారావు తీసిన సినిమాల్లో ఎన్నిటితోనో మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు నరేష్. నిజానికి చిత్రం బళారేవి చిత్రంలో నరేష్ మహిళా గెటప్ లో చూస్తే విజయ నిర్మల్ గారు వచ్చి యాక్ట్ చేశారా అనిపిస్తుంది అనమాట. అంత చక్కటి కొడుకు ఆవిడ కొడుకు. అలా ఏదైనా రామారావు గారు విజయ నిర్మల గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? నేను విజయ నిర్మల గారికి 2-3 స్టోరీస్ డిస్కస్ చేశానండి. నేను చేసిన సబ్జెక్ట్ ఒకటి చెప్తే అందులో ఎంత ఇదంటే ఆవిడ ఆఫీస్ విజయకృష్ణ ఆఫీస్కి వెళ్ళి అమ్మా ఇలా స్టోరీ ఉందండి అంటే, నేను స్టూడియోకి వెళ్తున్నాను, ఒక అరగంటలో రండి, అక్కడ లంకెల బిందెలు షూటింగ్ జరుగుతుంది అన్నాను. సరే అక్కడికి లంకెల బిందెలు షూటింగ్ దగ్గరికి వాళ్ళ కారులోనే వెళ్ళాను. వెళితే లంచ్ బ్రేక్ లో విన్నారండి. ఇందులో హీరో క్యారెక్టర్ ఏమిటంటే ఇలాగా ఒక ట్యాక్సీ డ్రైవర్ అంటే అలాగా అని చెప్పి దాన్ని అంతటిని అసెస్ చేశారు. తప్పకుండా బాగుందండి ఈ సినిమా తీద్దాం అన్నారు. అయితే నేను ఉద్యోగరీత్యా వచ్చేయటం మూలంగా కాంటాక్ట్ చేయలేకపోయాను. అయితే నేను అత్తమిచ్చినాడు సినిమాకి పనిచేశాను, స్క్రీన్ ప్లే రాశాను. అప్పట్లో రామకృష్ణ గారు, కోటి రామకృష్ణ డైరెక్టర్, దానికి ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది ఇది భానుమతి సోదరుడు క్యారెక్టర్. అందులో ఒక రివల్యూషన్ క్యారెక్టర్ కృష్ణ గారు, అతని భార్య క్యారెక్టర్ విజయ నిర్మల గారు, ఆవిడ కొడుకు అన్నమాట అసలు హీరో, రెండో కృష్ణ అవుతాడు. ఆ సన్నివేశాలు యాక్ట్ చేసేటప్పుడు ఆవిడ చంపేస్తారు శత్రువులు. చాలా సహజంగా ఓర్పుగా రామకృష్ణ గారు ఓకేనా టేక్, ఇంకో టేక్ చేయాలని అడిగేది.
లేదండి బాగుంది అని చెప్పంటే, లేదండి కావాలని ఒక టేక్ చేస్తానని చెప్పేసి క్వాలిటీ పట్ల ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఈవెన్ టాలెంట్ అది చూసి పని రాక్షసి అని చెప్పేసి గుమ్మడి గారి వరకు బిరుదించారు. చాలా అంతే కదండి. కృష్ణ గారి ఇంట్లో మేము 4-5 సార్లు కలిసినప్పుడు కూడా ఏది ఆయన పొలిటికల్ క్యాంపెయిన్ కాంగ్రెస్ తరఫున చేసినప్పుడు ఆ పద్మాలయ్య స్టూడియోలో కలిసాం. ఆ కలిసినప్పుడు కూడా నేను మాట్లాడే పద్ధతి, నేను పరిచయం చేసే పద్ధతి, నేను ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఇవన్నీ కూడా ఎంతగానో అప్రిషియేట్ చేశారు ఆవిడ. వాళ్ళిద్దరూ కూడానండి, కృష్ణ గారు, విజయనిర్మల గారు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు. ఒక డీసెన్సీ, డిగ్నిటీ ఇవన్నీ కాపాడుకుంటూ ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చిన వాళ్ళ జంటలో కృష్ణ విజయనిర్మల జంట అని చెప్పుకోవాలి వాళ్ళిద్దరూ. అటువంటి జంట ఇండస్ట్రీలో ఇది మన భారతీయ సినీ పరిశ్రమలో అడుదండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటామే, అలాగే చక్కగా ఆయన ఆలోచనల్ని. కృష్ణ గారు అయితే బోళీ మనిషి, చాలా తన సినిమా పోయిందే సినిమా అని చెప్పి బలబల నవ్వునవ్వారు. అలా కాదు, ఈవిడ కొంచెం డెప్త్ అనలైజ్ చేసేవారు. ఎందుకు ఫ్లాప్ అయింది సినిమా ఏమిటి అని చెప్పేసి. మంచి అనలిస్ట్, మంచి క్రిటిక్ కూడా విజయ నిర్మల గారు. రామారావు గారు ఇండస్ట్రీలో అందరితోనూ ఆమె ఎలా మెలిగేవారు అంటే పద్ధతి అండి. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని బట్టి అకామిడేటివ్ నేచర్ అంటాం చూడండి. కలుపుగోలుతనంగా కోఆపరేటివ్ నేచర్ తో ఉండేవారు. ఎవరిని ఎక్కడ క్రిటిసైజ్ చేసేవారు. కానీ వర్క్ విషయం వచ్చేసరికి వెన్ షీ హ్యాపెన్స్ టు హ్యాండిల్ ది మెగాఫోన్ అంటే కెమెరా తీసుకున్నప్పుడు మాత్రం డైరెక్టర్ గా ఉంటే చంద్రశాస్త్రం రాలే, అంతా జరిగిపోయేవాడు కూడా బాగులేదండి ఈ టేక్ ఇంకోటి చేయాల్సిందే అని చెప్పేసి శాసించేది. ఇంకా కామెడీ క్యారెక్టర్ అండి. రాజ్బాబుతో కలిసి తాత మనవాళ్ళలో సీత నూకాలమ్మను నేను మీ పీకలు నొక్కేస్తారంటే వెరీ వెరీ మాస్ టైప్ క్యారెక్టర్ చేశారండి, మంచి అట్రాక్టివ్ గా. ఇలా కాదండి, అసలు క్యారెక్టర్ ఏమిటో దాని యొక్క మంచి చెడ్డలు క్షుణ్ణంగా తెలుసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసేవారు. రామారావు గారి కాంబినేషన్ లో కూడా యాక్ట్ చేశారు. పెత్తందారులు సినిమాలో ఒక హీరోయిన్ గా. ఆవిడ మీద ఆరుద్ర గారు పాట కూడా తెలివలపో కలగలపో అని చెప్పేసి మంచి. అల్లూరి సీతారామలో వస్తాడు నారాజు ఈ రోజు, అది ఆవిడ యాక్టింగ్ చెల్లింది. వాళ్ళకి టీం, మంచి టీం. విఎస్ఆర్ స్వామి అని చెప్పి కెమెరామెన్ ఉండేవాడు, చాలా చక్కగా తీసేవాడండి. ఏదైనా స్వర్ణయుగంలో అటు నటిగా ఇటు దర్శకురాలుగా తన మెటల్ని, తన శక్తి సామర్థ్యాలని ప్రూవ్ చేసుకున్నటువంటి విలక్షణ పర్సనాలిటీ విజయ నిర్మల. ఈ రోజు ఆవిడ లేకపోవటం తెలుగు సినీ పరిశ్రమకి కొంచెం ఇబ్బంది. ఎప్పుడు కూడా సబ్జెక్టు, పని పట్ల ఏకాగ్రత కేంద్రీకరించి పని చేసుకుపోయే మనుషుల్లో ప్రథమురాలు, ది వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ విజయ నిర్మల. రియల్లీ హర్ డిమైజ్ ఇస్ ఎ లాస్ టు తెలుగు ఇండస్ట్రీ. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.